సక్సెస్ లో కమల్ హాసన్ గ్రేస్ యాక్షన్ ఇమేజ్ తో పాటు క్లైమాక్స్ లో సూర్య చేసిన రోలెక్స్ పాత్ర కూడా కీ రోల్ ప్లే చేసింది. రీసెంట్ టైమ్స్ లో సౌత్ సినిమాను షేక్ చేసిన పవర్ఫుల్ క్యామియో అది. ఆడియన్స్ ను అంతగా ఎగ్జైట్ చేసిన రోలెక్స్ పాత్రకు ఫస్ట్ చాయిస్ సూర్య కాదట. మరి క్యారెక్టర్ కోసం యూనిట్ అనుకున్న స్టార్ ఎవరు? కమల్ రివీల్ చేసిన ఆ సీక్రెట్ ఏంటి? కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ కాంబోలో వచ్చిన ఇండస్ట్రీ హిట్ విక్రమ్ సినిమా రిలీజ్ అయి చాలా కాలమవుతున్న ఆ మూవీ ఇంపాక్ట్ ఇంకా జనాల్లో కనిపిస్తూనే ఉంది. మరి ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ లో కేవలం కొన్ని నిమిషాల పాటు కనిపించే రోలెక్స్ క్యారెక్టర్ సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఆ పవర్ఫుల్ విలన్ రోల్లో స్టార్ హీరో సూర్య ఊర్ర మాస్ పర్ఫార్మెన్స్ థియేటర్స్ లో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది. రోలెక్స్ రోల్ కు సంబంధించి కమల్ హాసన్ ఒక సెన్సేషనల్ న్యూస్ రివీల్ చేశారు. ఈ పాత్రకు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఫస్ట్ చాయిస్ సూర్య కాదట. మొదట బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో ఆ పాత్ర చేయించాలని అనుకున్నారట లోకేష్. కానీ ఆయన డేట్స్ వర్కౌట్ కాకపోవడంతో ఆ తర్వాతే రోలెక్స్ క్యారెక్టర్ సూర్య దగ్గరికి వెళ్ళిందన్నారు కమల్. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రోలెక్స్ పాత్ర నిజంగానే అమితాబ్ చేసుంటే ఎలా ఉండేది అన్న డిస్కషన్ జరుగుతోంది. రఫ్ అండ్ ఇంటెన్స్ లుక్, వైలెంట్ బాడీ లాంగ్వేజ్ తో రోలెక్స్ క్యారెక్టర్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లారు సూర్య. అదే బిగ్ బి చేసుంటే ఆ క్యారెక్టర్ ను మరో డైమెన్షన్ లో చూపించేవారని భావిస్తున్నారు. ఏదేమైనా బిగ్ బి కోసం రాసిన పాత్రలో కనిపించిన సూర్య ఆ క్యారెక్టర్ తనకన్నా ఇంకెవరూ ఇంత బాగా చేయలేరని ప్రూవ్ చేయడం రేర్ ఫీట్ అంటున్నారు ఫ్యాన్స్. ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్స్ కు ఎంత క్రేజ్ ఉందో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. అందులో యూత్ ను విపరీతంగా అట్రాక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ సిరీస్ మీర్జాపూర్. ఇప్పుడు ఈ సిరీస్ ఆధారంగా తెరకెక్కిన మీర్జాపూర్ ది మూవీ బిగ్ స్క్రీన్ మీద సందడి చేసేందుకు రెడీ అవుతుంది. అసలు ఈ మూవీ విషయంలో ఫ్యాన్స్ ను అంతగా ఎగ్జైట్ చేస్తున్న అంశాలు ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. వెబ్ సిరీస్ లవర్స్ కు పరిచయం అక్కర్లేని పేరు మీర్జాపూర్. ఓటీటీ వేదికగా వచ్చిన ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఫస్ట్ సీజన్ నుంచే ఒక సెన్సేషన్. ఇప్పటి వరకు వచ్చిన 3 సీజన్స్ తో మ్యాసివ్ పాపులారిటీ సొంతం చేసుకుంది. సిరీస్ హిట్ కావడంతో ఇప్పుడు ఇదే స్టోరీ బేస్డ్ గా సినిమాను తెరకెక్కించారు మేకర్స్. మీర్జాపూర్ ది మూవీ పేరుతో తెరకెక్కిన సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గత సిరీస్లకు ప్రీక్వెల్ గా ఉంటుందని అనౌన్స్ చేశారు. దీంతో సిరీస్ 3 పార్ట్లలో చనిపోయిన క్యారెక్టర్స్ అన్నీ ఇప్పుడు మళ్లీ తెర మీద కనిపించబోతున్నాయి. మరీ ముఖ్యంగా సిరీస్ లో మోస్ట్ పాపులర్ మున్నా భయ్యా క్యారెక్టర్ టీజర్ లో కనిపించడం ఫ్యాన్స్ కు ఫుల్ కిక్కిస్తోంది. మున్నా భయ్యా రీఎంట్రీతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే వెబ్ సిరీస్ ను బోల్డ్ గా తెరకెక్కించిన మేకర్స్ సినిమా విషయంలో కాస్త కంట్రోల్లోనే ఉన్నారు. వైలెన్స్ భారీగానే ఉన్నా డైలాగ్స్ విషయంలో సెన్సార్ ను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ప్లాన్ చేశారు. మరి డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో రచ్చ చేసిన మీర్జాపూర్ బిగ్ స్క్రీన్ మీద కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. డిఫరెంట్ క్యారెక్టర్స్ తో బాలీవుడ్ లో స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న ప్రియాంక చోప్రా ఇప్పుడు హాలీవుడ్ లో టాప్ లీగ్ లో దూసుకుపోతున్నారు. రీసెంట్ గా కాన్స్ లయన్స్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆమె తన బాలీవుడ్ హాలీవుడ్ జర్నీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. హాలీవుడ్ గురించి ఆమె చేసిన కామెంట్స్ మీద గ్లోబల్ రేంజ్ లో డిస్కషన్ జరుగుతుంది. ఇప్పుడు అసలు తన హాలీవుడ్ కెరీర్ మీద ప్రియాంక ఏమన్నారు? వెస్ట్రన్ స్క్రీన్ మీద ఆమె గోల్స్ ఏంటి? బాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ప్రియాంక చోప్రా ఇక్కడ కెరీర్ విషయంలో సూపర్ హ్యాపీగా ఉన్నారు. ఇండియాలోని ది బెస్ట్ డైరెక్టర్స్, స్టార్ హీరోలతో కలిసి పనిచేశానని, ఎన్నో అద్భుతమైన పాత్రలు, డిఫరెంట్ జాన్రాస్ ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ ఇండియన్ సినిమా తనకిచ్చిందని గర్వంగా ఫీల్ అవుతున్నారు. బాలీవుడ్ లో తన జర్నీ చాలా సాటిస్ఫైయింగ్ గా సాగిందన్నారు పీసీ. హాలీవుడ్ విషయంలో మాత్రం ప్రియాంక అసంతృప్తిగానే ఉన్నారు. ఇంగ్లీష్ మూవీస్ లో తనకు బాలీవుడ్ లో చేసినన్ని వెరైటీ రోల్స్ చేసే ఛాన్స్ దక్కలేదని, ఇంకా ఆ స్థాయి అవకాశాలు అందుకోలేదు అంటున్నారు ఈ బ్యూటీ. హాలీవుడ్ లో ఇంకా చాలా సాధించాల్సి ఉందని, ప్రయోగాత్మక పాత్రల కోసం ఎదురు చూస్తున్నా అన్నారు. ఇండియాలో ఎలాంటి వైవిధ్యమైన పాత్రలు చేశానో హాలీవుడ్ లో కూడా అలాంటి వెరైటీ రోల్స్ చేయడమే తన నెక్స్ట్ టార్గెట్ అంటున్నారు ప్రియాంక. రీసెంట్ టైమ్స్ లో మళ్లీ ఇండియన్ మూవీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్న పీసీ హాలీవుడ్ తోనూ టచ్ లో ఉంటున్నారు. అదే సమయంలో ఫ్యామిలీకి కూడా టైం ఇచ్చేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. సిల్వర్ స్క్రీన్ మీద వస్తున్న గ్యాప్ ను కవర్ చేయడం ఎలాగో ఈ జనరేషన్ హీరోయిన్లకు పర్ఫెక్ట్ గా తెలుసు. అందుకే సినిమాలున్నా లేకపోయినా ఆడియన్స్ తో టచ్ మాత్రం పోకుండా జాగ్రత్త పడుతున్నారు నయా బ్యూటీస్. ముఖ్యంగా సినిమాలు డిలే అవుతున్న బ్యూటీస్ కూడా దీంట్లో ఉన్నారు.
ఫ్యాన్స్ ను ఎంగేజ్ చేసే విషయంలో మరింత యాక్టివ్గా ఉంటున్నారు ఇప్పుడు. సీతారామం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మృణాల్ తర్వాత ఫుల్ ఫామ్ లో కనిపించారు. వరుస సినిమాలతో తెలుగులో బిజీ హీరోయిన్ అవుతారన్న రేంజ్ లో హల్చల్ చేశారు. కానీ సడన్ గా కెరీర్ గాడి తప్పింది. చేసిన సినిమాలు ఫెయిల్ అవ్వడం, సెట్స్ మీదున్న సినిమాలు డిలే అవుతుండటంతో ఆడియన్స్ ను ఎంగేజ్ చేసేందుకు సోషల్ మీడియాను నమ్ముకుంటున్నారు మృణాల్ నే ఫాలో అవుతున్నారు మలయాళ కుట్టి సంయుక్త మీనన్. కెరీర్ స్టార్టింగ్ లో ఇంట్రెస్టింగ్ సినిమాలతో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ బ్యూటీ కూడా సడన్ గా స్లో అయ్యారు. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయాలన్న కోరిక సంయుక్త కెరీర్ లో గ్యాప్ కు కారణమైంది. దీంతో తెలుగు ప్రేక్షకులతో టచ్ లో ఉండేందుకు సోషల్ మీడియాలో వరుస అప్డేట్స్ ఇస్తున్నారు ఈ భామ. టాలీవుడ్ లో ఎంట్రీ కోసమే ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న బ్యూటీ మాళవిక మోహనన్. ప్రభాస్ మూవీ ఫేట్ మారుస్తుందని ఆశపడ్డ మాళవికకు షాక్ తగిలింది. దీంతో గ్లామరస్ ఫోటో షూట్స్ తోనే సరిపెట్టేస్తున్నారు ఈ హాట్ బ్యూటీ. మరి గ్లామర్ షో అందాల భామలకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి. మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. తొలి సినిమాలోనే తన గ్లామర్ తో యూత్ ను ఫిదా చేసిన ఈ భామ ఆ తర్వాత వరుస సినిమాలు చేసిన బిగ్ సక్సెస్ ని మాత్రం టేస్ట్ చేయలేకపోయారు. టాలీవుడ్ లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా మలయాళంలో ఒక బంపర్ ఆఫర్ కొట్టేసి అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ తో సిల్వర్ స్క్రీన్ కు పరిచయమయ్యారు భాగ్యశ్రీ బోర్సే. తన గ్లామర్ గ్రేస్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ సక్సెస్ విషయంలో తడబడుతున్నారు. కెరీర్ లో ఇంతవరకు బిగ్ హిట్ లేకపోయినా భాగ్యశ్రీ గ్లామర్ కు, స్క్రీన్ ప్రెజెన్స్ కు టాలీవుడ్ ఫిదా అయిపోయింది. అందుకే సినిమాల రిజల్ట్ తేడా కొట్టిన ఈ బ్యూటీకి ఆఫర్ల క్యూ మాత్రం తగ్గట్లేదు. ఇప్పటికే తెలుగులో యంగ్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటున్న ఈ భామ తాజాగా మలయాళ ఇండస్ట్రీలోకి ఒక క్రేజీ ప్రాజెక్ట్ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోయారు. బాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ సరసన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసి లక్కీ గర్ల్ అనిపించుకుంటున్నారు భాగ్యశ్రీ. మోహన్ లాల్ 367 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న మూవీతో మలయాళ ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు భాగ్యశ్రీ. మాలీవుడ్ లో డెబ్యూ మూవీని సూపర్ స్టార్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ రావడంతో మాలీవుడ్ లోనూ భాగ్యశ్రీ పేరు మారుమోగడం ఖాయమంటున్నారు ఇండస్ట్రీ జనాలు. చూసారుగా, ఇది వాల్టీ సైన్ మార్ట్ 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.